నమస్తే. ఎన్నో విశేషాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, అందులో భాగంగా తీర్థయాత్రలు అనే కార్యక్రమం ద్వారా భరత్ శర్మ గారు ఎంతో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే వాస్తు ప్లానర్. వీటినన్నిటిని కాసేపు పక్కన పెడితే తీర్థయాత్రలకు సంబంధించి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. చాలా చిన్న వయసులోనే ప్రపంచంలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నిటినీ కూడా తిరిగేసిన ఘనత దక్కింది అని చెప్పొచ్చు భరత్ శర్మ గారికి. సో, ఈరోజు మనం తమిళనాడుకి సంబంధించిన విశేషాలు తెలుసుకోబోతున్నాం. మన భారతదేశంలో నాకు ఈ విషయం భరత్ శర్మ గారే చెప్పారు. భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువగా టెంపుల్స్ ఉన్న ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది తమిళనాడు అని. సో, ఏ ఏ ప్రాంతాలని మనం వీక్షించవచ్చు, ఎన్ని రోజుల్లో వీక్షించవచ్చు, ఈ విషయాలన్నీ తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో, తమిళనాడు విశేషాలు చెప్పండి భరత్ శర్మ గారు. అసలెక్కడ మొదలవ్వాలి తమిళనాడుకి వెళ్ళాలంటే? ఇలా వెళ్ళిపోవచ్చు యాక్చువల్‌గా 1 అవర్, 1 ½ అవర్‌లో వెళ్ళిపోవచ్చు. కానీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఆ విషయాలు చెప్పండి. సహజంగా తమిళనాడులో మనం హైదరాబాద్‌లో ఎలా అయితే మన తెలంగాణలో ఎలా అయితే హైదరాబాద్ అని, లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అయితే విజయవాడని పెద్ద సిటీగా మనం భావిస్తామో, అదే విధంగా తమిళనాడులో సెంటర్ ప్లేస్ చెన్నై పెట్టుకోగలిగితే, హ్మ్. చెన్నై నుండి మనం మొదలుపెట్టి ఒక 9 రోజుల్లో మనం మళ్ళీ చెన్నై వచ్చే వరకు విశేషమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాలన్నిటిని దర్శనం చేసుకొని రావడానికి మనకు 9 డేస్ మనం టైం వేస్ట్ చేయాల్సొస్తుంది. హ్మ్. ఒక తమిళనాడు అనేటువంటి ఒక స్టేట్‌ని తీసుకోగలిగితే, మన భారతదేశంలో ఎక్కడ లేనటువంటి దేవాలయాలన్నీ, ఇటు శైవానికి కానీ, ఇటు వైష్ణవానికి కానీ సంబంధించి విశేషమైనటువంటి టెంపుల్స్. ఓకే. ఒక టెంపుల్ చరిత్ర చూసుకుంటే, అంతకంటే ఎక్కువ విశేషమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇంకోటుంటుంది. హ్మ్. అలా లెక్కేస్తే ఓన్లీ చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు మాత్రమే దర్శనం చేసుకోవాలనుకుంటేనే, కనీసం ఒక నెల రోజులు సరిపోదమ్మా. హ్మ్. తమిళనాడు మాత్రం కవర్ చేయాలంటే. వాటిల్లోనే చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రాలు మనం దర్శనం చేసుకోవడానికి ఒక 10 డేస్ కనీసం మనం ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది. హ్మ్. సహజంగా చాలామంది తమిళనాడు అనంగానే రామేశ్వరం యాత్ర అని ఖచ్చితంగా చేయాలనుకుంటారు హ్మ్. జీవితకాలంలో. హ్మ్. ఎందుకు అంటే, కాశీ, రామేశ్వరం అనేటువంటి ఈ యాత్రల్ని భూప్రదక్షిణ యాత్ర అంటారు. ఓకే. మనం కాశీకి వెళ్ళి, కాశీలో మనం అభిషేకం చేసి, తద్వారా అక్కడ నుండి మనం కాశీ జలాన్ని తీసుకొని, మళ్ళీ తిరిగి రామేశ్వరంకు వచ్చి, హ్మ్. రామేశ్వరంలో సేతులింగానికి మనం అభిషేకం చేసి, ఆ యొక్క కాశీకి వెళ్ళిన తర్వాత తెచ్చినటువంటి ఒక నీటిని అక్కడ అభిషేకించిన తర్వాత, సముద్ర స్నానం చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన కొద్దిగా ఇసుకను తీసుకొని, మళ్ళీ కాశీకి వచ్చి, హ్మ్. అక్కడ ఒక శివలింగాన్ని తయారు చేసి, నది ఒడ్డున వాటిని అభిషేకిస్తే, ఈ కాశీ, రామేశ్వరం, రామేశ్వరం టు కాశీ ఈ యాత్ర చేస్తే భూమిని మొత్తం ఒక ప్రదక్షిణ చేసినంతటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది అని చెప్తారు. ఓహ్! దీన్ని భూప్రదక్షిణ యాత్ర అంటారు. హ్మ్. ఒకప్పుడు ఈ భూమండలం చుట్టూ తిరిగేటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకోకపోయినా, ఈ కాశీ టు రామేశ్వరం, రామేశ్వరం టు కాశీ అంటే ఇదేమో సౌత్‌లో ఉంది. హ్మ్. తమిళనాడు రామేశ్వరం. ఇక్కడ నార్త్‌లో ఏమో కాశీ ఉంది. హ్మ్. సో, అక్కడి నుండి ఇక్కడి వరకు ఒకసారి ప్రయాణం చేయడంలో భాగంగా గమనిస్తే, ఒకసారి క్లాక్ వైస్‌గా ఇంకోసారి ఇలా రౌండ్ వేస్తే, హ్మ్. భారతదేశం మొత్తం ఒక రౌండ్ వేసినట్టు అనిపించేదనమాట. ఓకే. కాబట్టి ఇప్పుడేం చేస్తున్నారు అంటే, ఇక్కడ నుండి ఫ్లైట్ ఎక్కేసి వారణాసి, అక్కడ నుండి ఫ్లైట్ ఎక్కేసి రామేశ్వరం, అక్కడ నుండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ కాశీ. ఇంత ఆ! ఈజీగా భూప్రదక్షిణ యాత్ర 3 రోజులు 3 చేయొచ్చు. రోజుల్లో. రైట్. సో, కాబట్టి ఆ భూప్రదక్షిణ యాత్ర అనేటువంటి యొక్క సఫలం కావాలంటే ఖచ్చితంగా హ్మ్. తమిళనాడులో రామేశ్వరం యాత్రకు వెళ్దాం అనుకుంటారు. హ్మ్. హ్మ్. కానీ ఓన్లీ రామేశ్వరంకి మాత్రమే వెళ్ళడమే కాకుండా, ఒక సిస్టమాటిక్‌గా మనం ప్లాన్ చేసుకోగలిగితే, తమిళనాడును ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి క్షేత్రాలన్నిటిని మనం దశల వారీగా ఒకసారి లెక్క వేసుకుంటే చాలా టెంపుల్స్ ఆల్‌మోస్ట్ 50-60 విశేషమైనటువంటి క్షేత్రాలని మనం 9 డేస్ కవర్ చేసుకొని రావచ్చు. అబ్బబ్బబ్బా! 50, 60 టెంపుల్స్ ఉన్నాయేమో అయితే. 50-60 విశేషమైన క్షేత్రాలు మనం దర్శనం చేసుకోవచ్చు. ఓహ్! హ్మ్. వీటిల్లో ఒకసారి మనం గమనిస్తే, ఒక తమిళనాడులోనే 9 నవగ్రహాలన్నీ గూడా బర్త్ ప్లేసెస్ అన్ని తమిళనాడులో కుంభకోణం చుట్టూ. ఓకే. 5 పంచభూత లింగాల్లో ఒక వాయులింగం మాత్రమే శ్రీకాళహస్తి. హ్మ్. మిగతా 4 పంచభూత లింగాలు తమిళనాడులోనే ఉండడం. హ్మ్. అదే విధంగా 6 సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు అంటారు. హ్మ్. పళని, తిరుచెందూర్ లాంటి దేవాలయాలు చూసుకుంటే, ఈ 6 తమిళనాడులోనే ఉండడం. ఓకే. అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి క్షేత్రాలు. హ్మ్. హ్మ్. అరుణాచలం చుట్టూ ఉన్నటువంటి
అష్టదిక్పాలకుల శివలింగాలన్నీ కూడా తిరిగి అష్టదిక్పాలకులు నిలవై ఉన్నటువంటి యొక్క రాష్ట్రం కూడా ఈ తమిళనాడు అని చెప్పచ్చు. ఓకే. సో నవగ్రహ క్షేత్రాలు, పంచభూతాత్మకమైన క్షేత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి షణ్ముఖ క్షేత్రాలు, తర్వాత అష్టదిక్పాలకులు, అదే విధంగా ఒక జ్యోతిర్లింగం అయినటువంటి రామేశ్వరం, కంచిలో అమ్మవారి యొక్క దర్శనం అనేటువంటిది శక్తిపీఠం. ఇన్ని విశేషమైన క్షేత్రాలతో పాటు వరల్డ్ ఫేమస్ టెంపుల్ అయినటువంటి యునెస్కో లిస్టులో చేరినటువంటి ఒక దేవాలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం. సో వాటి చరిత్ర చెప్పుకుంటే ఇంకొక లెంత్ వీడియో అవుతుందమ్మా దాదాపుగా. అంతటి విశేషమైనటువంటి యొక్క దేవాలయం. అదే విధంగా మనం చుట్టుపక్కల గమనిస్తే శైవానికి కాకుండా వైష్ణవత్వానికి సంబంధించి జీవిత కాలంలో ప్రతి ఒక్కరు ఇటు శైవులైనా వైష్ణవులైనా ఖచ్చితంగా 2 సాంప్రదాయాల వారు దర్శించుకోవాల్సినటువంటి ఒక క్షేత్రం అదే శ్రీరంగం. ఆ శ్రీరంగంలో రంగనాథ స్వామి వారి యొక్క దర్శనం జీవితకాలంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి ఒక క్షేత్రం. ఆ యొక్క శ్రీరంగం వెళ్తే సప్త గోపురాలను దాటుకుంటూ మనం వెళ్తున్నప్పుడు అసలు మన యొక్క ఆధ్యాత్మిక సంపద ఇంత గొప్పదా అనిపిస్తుందమ్మా. ఇలా ఎన్నెన్నో క్షేత్రాలని మనం ఈ తమిళనాడులో కవర్ చేసుకోవచ్చు. జీవిత కాలంలో ఒకసారి తమిళనాడు యాత్రకు వెళ్ళిన తర్వాత మన భారతదేశంలో ఇంత గొప్పదైన సంపద ఉందా అనిపిస్తుంది. అసలు తమిళనాడు అనేటువంటి చాలా పురాతనమైనటువంటి యొక్క ఇదని చెప్తారు. శివుడి యొక్క డమరుక శబ్దంలో నుండి ఒక వైపు నుండి సంస్కృతం పుడితే ఇంకొక శబ్దం నుండి తమిళం పుట్టింది అని చెప్తారు. అది చాలా ప్రాచీనమైనటువంటి ఒక భాష అని కూడా చెప్తూ ఉంటారు. మనం శివకేశవులు ఇద్దరికి సంబంధించినటువంటి యొక్క క్షేత్రాలన్నీ ఇందులో చూస్తాం. 108 దివ్య దేశాల్లో అత్యధికమైనటువంటి యొక్క ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి యొక్క దేవాలయాలు 8 ఉన్నాయమ్మా. అంటే 8 ప్రదేశాల్లో శ్రీ మహావిష్ణువు ఖచ్చితంగా దర్శించుకుంటే వారికి మోక్షాన్ని ఇచ్చినటువంటి ఒక ప్రదేశాలు అని చెప్తారు. వాటిలో ఒకసారి మనం కొన్ని చూస్తే బద్రీనాథ్, ముక్తినాథ్, తిరుమల, శ్రీరంగం ఇలా 8 ప్రదేశాల్లో శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెలిసి ఉంటాడు అని చెప్తారు. సో అంతటి విశేషమైనటువంటి 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి ఎన్నో దివ్య దేశాలు తమిళనాడులోనే ఉన్నాయి. కాబట్టి తమిళనాడు అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైన ఒక సంపద అని చెప్తారు. మనం బాగా గమనిస్తే తమిళనాడు యొక్క లోగో చూసుకుంటే ఒకసారి ఒక టెంపుల్ గోపురపు లోగో ఉంటుందమ్మా. ఆ గోపురం శ్రీవల్లిపుత్తూరు అని అమ్మవారి యొక్క టెంపుల్ కి సంబంధించిన గోపురం అది. మనం యూట్యూబ్ లో గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఆ యములంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ ఏదైతే ఆ గోపురం ఉందో శ్రీవల్లిపుత్తూరు అని ఒక అమ్మవారి దేవాలయం. 365 రోజుల్లో 30 రోజులు అది ధనుర్మాసమా ఏదో ఒక మాసం ఉంది, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆ యొక్క మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో అలంకరించినటువంటి తోమాల రాత్రి తీసుకొని వచ్చి మరుసటి రోజు అమ్మవారికి శ్రీవల్లిపుత్తూరులో అమ్మవారికి అలంకరిస్తారు అని. ఇలా 30 రోజులు జరుగుతుంది. ఒక తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒక బృందము ఇది తీసుకొస్తుంది అమ్మవారికి, మరి ఆ ధర నెక్స్ట్ రోజు వేస్తారు. చూడండి ఎంతటి కనెక్టివిటీ ఉన్నటువంటి యొక్క ఇది చూడండి ఒకసారి. సో అంతటి విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలన్నీ తమిళనాడులో చూడొచ్చు. కాబట్టి ఆ తమిళనాడు అనేటువంటిది ఎన్ని రోజులు గమనించినా కూడా, ఎన్ని రోజులు మనం చూసినా కూడా ఇంకా చూడాలి మీరు చెప్తూ ఉంటేనే అలా అనిపిస్తూ ఉంది. సో మనం ప్రతి వీడియోలో మీరు చెప్తూనే ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ సీజన్ లో చేస్తే బాగుంటుంది తమిళనాడు యాత్ర అనేది. సహజంగా తమిళనాడు అటువంటి యొక్క క్లైమేట్ కానీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక క్లైమేట్ కానీ రెండు ఒకటే రకంగానే ఉంటాయి. ఒక జూలై మాసంలో మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. విశేషంగా చాలామంది కార్తీక మాసంలో కాశీ యాత్రకి ఎంత విశేషమైనటువంటి యొక్క ప్రాముఖ్యతగా భావిస్తారు. ఒక సముద్ర స్నానాన్ని మాత్రం కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే చేస్తారు. మిగతా రోజు అన్నింటిలో గంగా స్నానాలు, నదీ స్నానాలు తప్ప ఒక కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే విశేషంగా అందరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి యొక్క స్నానం కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం కాకుండా సముద్ర స్నానం. కాబట్టి కార్తీక మాసంలో కూడా విశేషంగా ఈ యాత్ర చేస్తారు. సీజన్కి సంబంధించిన వాతావరణం కాకుండా ఒక వర్షాకాలం మాత్రం అవాయిడ్ చేస్తే ఈ యొక్క యాత్రను ప్రశాంతంగా చేయొచ్చు. రోడ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి రవాణా సౌకర్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయొచ్చు.
ఇదంతా కూడా మన క్లైమేట్ లాంటిదే కాబట్టి ఏజ్ లిమిట్స్ ఏమి ఉండవు. హ్మ్. హ్మ్. కానీ మనం వాచ్ పెట్టుకొని చూడగలిగితే ఎన్ని అడుగులు పడుతున్నాయో మనం గమనించగలిగితే ఒక రోజుకి కనీసం 5 కిలోమీటర్లు నడుస్తామమ్మా మనం. ఓకే. బస్సేమో టెంపుల్ గోపురం వరకు వెళ్తది. హ్మ్. హ్మ్. కానీ లోపల ఒక ప్రదక్షిణ చేయాలంటే దాదాపుగా ఒక అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ ఉంటది. అబ్బా! హ్మ్. కాబట్టి ఓపికతో కూడినటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడే, హ్మ్. శక్తి ఉన్నప్పుడే ఈ యొక్క టెంపుల్స్ తిరగగలం. రైట్. కాస్త పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ వెళ్ళిన తర్వాత హ్మ్. ఇంత దూరం ఉన్నాయా అంటే ఇప్పుడు మీరన్నట్టు ఏజ్డ్ పీపుల్ వెళ్తే మరి ఇదంతా తిరగలేని వారికి మరి ఆ ఇది ఉండదంటారా? సహజంగా తమిళనాడులో ఆ యాత్ర చేయాలనుకుంటే వారు ఆ యొక్క ఓపిక వారి తెచ్చుకోవాల్సిందే. వాతావరణం ఆ ఓపిక వాతావరణం ఉంటేనే యాత్రకు బయలుదేరతారు. హ్మ్. హ్మ్. కానీ అందులో కాస్త నడవడానికి ఇబ్బందున్నవారు, స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందున్న వారికి హ్మ్. ఒక సూచన ఏంటంటే తమిళనాడు అనేటువంటివి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అవి. హ్మ్. ఆ పెద్ద పెద్ద దేవాలయాలు ఒక్కొక్క దేవాలయం 5-6 ఎకరాల్లో ఉంటది. హ్మ్. మొత్తం ఒక ప్రదక్షిణ చేయాలంటే ఒకసారి ఇన్ అయ్యి ఇంకో గోపురం నుంచి ఔట్ కావాలంటే 2 కిలోమీటర్లు మనం తెలియక నడుస్తాం మనం. ఓకే. మనకు తెలీదు మనం 5 కిలోమీటర్లు నడుస్తున్నాం అన్నట్టుగా. కానీ ప్రతిరోజు మన యొక్క వాచ్‌లో గమనించగలిగితే మనం కనీసం 5 కిలోమీటర్ల యొక్క వాక్ జరుగుతది మనకు. ఓకే. కాబట్టి కొద్దిగా ఓపిక ఉన్నప్పుడు మాత్రమే చేయడము. కాస్త నడవగలిగేటువంటి ఒక శక్తి ఉన్నప్పుడు ఈ యొక్క క్షేత్రాలు చూడడం లాంటి వ్యవహారాలు చేస్తే బాగా ఉంటుందని చెప్పొచ్చమ్మా. ఓకే. తమిళనాడు యాత్ర మీరు చెప్తూ ఉంటే అసలు ప్రతి యాత్ర విశేషాలు మీరు చెప్తూ ఉంటే వెంటనే స్టార్ట్ అవుదాం అన్నట్టుగానే ఉంది. సో, మీరందరూ కూడా తమిళనాడు యాత్ర చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ వీడియో చేయబోయేది. ఆహ్, స్క్రీన్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా వినండి. ఎక్కడ మొదలుపెట్టాలి? ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఏవేవి చూడొచ్చు? ఎంత టైం సేవ్ అవుతుంది? ఎక్కడ స్టే అవ్వాలి? ఈ విషయాలన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. భరత్ శర్మ గారు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? స్క్రీన్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరికీ ఒక ఐడియా వస్తుంది కదా! తప్పకుండా అమ్మా. ఒకసారి ప్రేక్షకులు చాలా మంది శబరిమల లాంటి యాత్రలు చేస్తుంటారు. లేదా హ్మ్. తమిళనాడుకి వారు వారి సొంతంగానే వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి ఓన్ కార్‌లో కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ఎలా వెళ్ళినా సరే, ఈ యొక్క రూట్ మ్యాప్‌ని మీరు అనుసంధానం చేసుకొని వెళ్ళగలిగితే, అన్ని ప్రదేశాలని మీరు జాగ్రత్తగా కవర్ చేసి ముందుకు, వెనక్కి తిరగకుండా ఒక సిస్టమాటిక్ రోడ్ మ్యాప్‌ని మనం అందించే ప్రయత్నం చేస్తే వారికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో, ఈ రూట్ మ్యాప్ ద్వారా వారికి ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నం చేద్దామమ్మా. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తమిళనాడు రామేశ్వరం యాత్రకు సంబంధించినటువంటి యాత్ర విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. తమిళనాడు అనంగానే ఎన్నో దేవతా క్షేత్రాలకు నిలయం అని చెప్తున్నాం. ఒక తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా లేవని చెప్పొచ్చు మనం. విశేషంగా శివుడికి సంబంధించి, అదేవిధంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక చరిత్రకి ముడిపడినటువంటి చాలా క్షేత్రాలు ఈ యొక్క తమిళనాడులో ఉన్నాయి. మనం ఒక నెల రోజులు తిరిగినా కూడా తమిళనాడులో క్షేత్రాలు పూర్తి కావు. ఒకటికి మించి ఇంకో చరిత్ర మనం చెప్పుకోవచ్చు తమిళనాడు క్షేత్రంలో. అయితే మనం కేవలం తమిళనాడు అనంగానే ఒక రామేశ్వరము, అదేవిధంగా తిరువనామలై, అరుణాచలం ఇలా కాకుండా నంబర్ ఆఫ్ ప్లేసెస్‌ని ఎట్లా కవర్ చేయొచ్చు? ఒక తమిళనాడు ఎంత విశేషమైనటువంటి ఒక టెంపుల్స్ కవర్ చేయొచ్చు అంటే, మనం ఇక్కడ చూస్తే 9 నవగ్రహ క్షేత్రాలు, 9 నవగ్రహ ప్లేసెస్ అన్నీ కూడా బర్త్ ప్లేసెస్ అన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. వాటిని జాతక సమస్యలు ఉన్నవారు దర్శనం చేసుకుంటే చాలా విశేషం అని చెప్తూ ఉంటారు. సో, 9 నవగ్రహ టెంపుల్స్, 8 మంది అష్టదిక్పాలకులు పూజించుకున్న తర్వాత తిరువనామలై, అరుణాచలంలో దేవాలయం తెరుచుకోబడుతుందని చెప్తుంది మనకు. అటువంటి అష్టదిక్పాలకుల టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క అరుణాచలంలో మనం చూడగలుగుతున్నాం. 5 పంచలోక పాలకులు భూమి, నిప్పు, నింగి, నేల, ఆకాశం వీటిలో ఒక వాయులింగం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. మిగతావన్నీ కూడా ఈ తమిళనాడులోనే ఉన్నాయి. సో, 4 పంచభూత లింగాలు కవర్ చేయొచ్చు. అదేవిధంగా రామేశ్వరం జ్యోతిర్లింగం, కంచిలో శక్తిపీఠం దర్శనం చేసుకోవచ్చు. సో, ఈ యొక్క ఐటినరీలో మనం వెళ్తే నంబర్ ఆఫ్ టెంపుల్స్ మనం తమిళనాడులో కవర్ చేసుకోవచ్చు. ఒక 9-10 డేస్‌లో ఇన్ని దేవాలయాలు మనం దర్శనం చేశామా అనుకునే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా వర్తీ అనిపిస్తది ఈ రకంగా వెళ్తే. సో, షార్ట్ అండ్ స్వీట్ డిస్టెన్సెస్‌లోనే చాలా నంబర్ ఆఫ్ ప్లేసెస్ మనం దర్శనం చేసుకోవచ్చు కాబట్టి, ఒకసారి ఇన్ డీటెయిల్‌గా ఈ తమిళనాడు సంబంధించినటువంటి ఈ రామేశ్వరం యాత్ర సంబంధించినటువంటి ఈ యొక్క విషయం తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. సహజంగా కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కాశీ నుండి గంగ తీసుకొని వచ్చి, ఈ రామేశ్వరంలో అభిషేకం చేసి, రామేశ్వరం నుండి సేతు ఇసుక తీసుకొని, మళ్ళీ కాశీకి వెళ్లి కలిపితే, ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి ఒక
అన్ని పుణ్యక్షేత్రాలని ఒక ప్రదక్షిణ చేసినటువంటి ఒక పుణ్య ఫలితం లభిస్తుందంటారు. దాన్నే కాశీ రామేశ్వరం యాత్ర అని కూడా అంటారు. ఒకసారి డీటెయిల్‌గా ఈ యొక్క మ్యాప్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తమిళనాడు రామేశ్వరం యాత్రకు సంబంధించినటువంటి ఈ యాత్ర హైదరాబాద్ నుంచి లేదా ఏ డిఫరెంట్ ప్లేస్ నుంచి అయినా సరే మనం స్టార్ట్ చేయాల్సినటువంటి ఒక సెంటర్ పాయింట్ చెన్నై. సో ఒక తమిళనాడులో మనం చెన్నైకి వెళ్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి చెన్నై వచ్చే వరకు మనం అన్ని ప్లేసెస్ని కనెక్ట్ చేసుకుంటూ రావచ్చు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం లాంటివి లేకుండా ఒక ఆర్డర్గా సిస్టమేటిక్గా మనం పూర్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి ఈ యొక్క రూట్ మ్యాప్ని మనం బేస్ చేయొచ్చు. ఇది ఎన్ని విశేషమైనటువంటి యొక్క ప్లేసెస్ని కవర్ చేస్తుందో ఒకసారి ఈ యొక్క రూట్ మ్యాప్లో మనం ఒకసారి చూద్దాం. సో దట్ మనం ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి యొక్క హిస్టారికల్ ప్లేసెస్ని మొత్తం ఈ యొక్క రూట్ మ్యాప్లో మనం కవర్ చేయొచ్చు. 99.99% ఇంకేవి మిస్ చేయకుండా తమిళనాడులో మనం కవర్ చేయాల్సిన ఒక పాయింట్స్ ఎలా కవర్ చేస్తే బాగుంటుంది అన్నటువంటిది మనం ఒకసారి ఈ రూట్ మ్యాప్లో గమనిద్దాం. మనం హైదరాబాద్ నుంచి చెన్నై అనేటువంటి ప్లేస్కి మనం ఫ్లైట్లో వెళ్తే మనము మార్నింగ్ వెళ్ళొచ్చు, కానీ అక్కడ నుండి మనకు టైం వేస్ట్ ఇవన్నీ కూడా అంతటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం పడదు. హైదరాబాద్ నుండి డైరెక్ట్గా ఎవ్రీడే ఈవినింగ్ కాచిగూడ లేదా సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్ ఉంది. సో ఇక్కడ నుండి మనం ఈవినింగ్ 4కి బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ మనం చెన్నై చేరుకోగలుగుతాం. సో ఒక నైట్ మాత్రమే వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకోవడం అనేటువంటి సజెస్టెడ్ కాదు అనే ఉద్దేశంతో, అందులో ఈ ట్రైన్ టికెట్స్ కూడా ప్లెంటీ దొరుకుతాయి చెన్నైకి. సో అది పెద్దగా విషయం కాదు కాబట్టి చెన్నై నుంచి మనం టూర్ స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఫ్లైట్ అనేటువంటి ఆప్షన్ తీసుకోకుండా ట్రైన్ అనే ఆప్షన్ మాత్రమే తీసుకున్నాం. మనం చెన్నై వన్స్ రీచ్ అయిన దగ్గర నుండి మళ్ళీ ఈ చెన్నై వచ్చే వరకు కూడా మనం ఏ ట్రావెల్ బస్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నామో అదే ట్రావెల్ బస్ మనం టూర్ అంతా పూర్తి చేసుకొని మళ్ళీ చెన్నైలో మనల్ని డ్రాప్ చేస్తుంది. సో మనం చెన్నైలో వన్స్ దిగి ఇక్కడ ఫ్రెషప్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసుకొని మనం డే 1 స్టార్టింగ్లోనే మనం తిరువిడందై టెంపుల్ అని, ఇది నిత్య కళ్యాణం టెంపుల్ అంటారు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా సరే దర్శనం చేసుకున్నా, ఎవరి గురించైనా సరే వివాహం కావాలని గట్టిగా కోరుకున్నా, వివాహం కాని వారు ఈ తిరువిడందై టెంపుల్కి వెళ్ళి ఇక్కడ అర్చన చేసుకున్నా, ఇక్కడ చేసేటువంటి ఒక విశేషమైన కార్యక్రమం వల్ల వారికి కళ్యాణం అవుతుంది, తొందరగా శీఘ్రంగా వివాహం అవుతుందని అంటారు. చాలా విశేషమైనటువంటిది. సో ఈ తిరువిడందై టెంపుల్ చూసుకొని ఇక్కడ నుండి మనం మధ్యాహ్నం వరకు మహాబలిపురం వెళ్ళొచ్చు. ఈ మహాబలిపురంలో లోకల్ సైట్ సీయింగ్స్, ఆ విశేషమైనటువంటి ఒక శిల్పకళలన్నీ కూడా చూసుకొని అక్కడ నుండి మళ్ళీ మనం ఈవినింగ్ పాండిచ్చేరి వచ్చేస్తాము. ఇది నేషనల్ టెరిటరీ, యూనియన్ టెరిటరీ కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి యొక్క పాలన కాబట్టి బీచ్ కానీ లేతే అరవింద్ ఆశ్రమం కానీ, మంచి గణపతి టెంపుల్, చాలా విశేషమైన టెంపుల్ ఉంటుంది. ఈ పాండిచ్చేరిలో అవన్నీ కూడా పూర్తి చేసేసుకుంటాము. సో వన్స్ అక్కడ నుండి మనం పాండిచ్చేరి నుంచి చిదంబరం వచ్చేసి నైట్ స్టే చేస్తాము. సో నెక్స్ట్ డే 2 చిదంబరం లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ ఈ డే 2 పూర్తి చేసుకుంటాము. చిదంబరం నటరాజస్వామి వారి టెంపుల్, అందులో ఆకాశలింగం పంచభూత లింగాల్లో ఒకటి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ యొక్క తమిళనాడు యాత్రలో పంచభూత లింగాల్లో ఒకటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఉంది. మిగతా 4 పంచభూత లింగాలు తమిళనాడులోనే కవర్ అవుతున్నాయి. ప్లస్ ఇందులో 6 సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు కవర్ అవుతున్నాయి. ప్లస్ రామేశ్వరం ఒక జ్యోతిర్లింగం కవర్ అవుతుంది. అదేవిధంగా మధుర మీనాక్షి, కంచి కామాక్షి 2 అమ్మవారి క్షేత్రాలు కూడా దర్శనం అవుతున్నాయి. సో కంచి కామాక్షి అమ్మవారేమో శక్తిపీఠము, కానీ మధుర మీనాక్షి అమ్మవారి శక్తిపీఠం కాదని మనం అక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం లోకల్ సైట్ సీయింగ్స్లో ఈ చిదంబరం పూర్తి చేసుకున్నాం. ఈ చిదంబరం నుంచి కొద్ది దూరంలో తీర్థాలి అని ఒక అమ్మవారి ప్రదేశం, అమ్మవారి యొక్క విశేషమైన క్షేత్రం ఉంది. అమ్మవారు చిదంబరం నుండి అలిగి వెళ్ళి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక ప్రదేశము. ఈ యొక్క నటరాజ స్వామి వారి టెంపుల్ అన్నా, ఈ చిదంబరం అన్నా, ఆకాశలింగం అన్నా అన్నీ ఈ యొక్క మెయిన్ టెంపులే. మనం ఇక్కడ బాగా గమనిస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు దీన్ని. శివపార్వతులు ఇద్దరు కూడా నాట్యం ఆచరిస్తూ, శివుడు తన బొటనేలి కాలుతోనే
ఈ యొక్క నాట్యం చేస్తూ కింద ఒక చెవు పోగు పడిపోతే ఆ పోగుని కుడి కాలుతోనే ఎత్తి చెవుకు పెట్టుకుంటే అమ్మవారు దాన్ని చూసి నేను అలా చేయలేనని చెప్పి నన్ను అవమానించావని చెప్పి వెంటనే నాట్యం ఆడుతున్నటువంటి సమయంలో అమ్మవారు కోపంతో వచ్చి ఈ తీర్కాలి అనేటువంటి ఒక ప్లేస్లో ఉండిపోయింది. కాబట్టి చాలా విశేషమైనటువంటిది. అక్కడ నుండి మనం 9 నవగ్రహ క్షేత్రాలన్నీ కూడా తమిళనాడులోనే బర్త్ ప్లేసెస్. కాబట్టి మనం 9 నవగ్రహ క్షేత్రాలని మనం ఇక్కడ కవర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా వైదీశ్వరన్ కోయిల్, ఆ తర్వాత తిరుక్కడయూర్ అని షష్ఠి పూర్తి ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. షష్ఠి పూర్తికి బాగా ప్రతీక ఈ యొక్క తిరుక్కడయూర్ అనేటువంటి ఒక ప్లేస్. అక్కడ నుండి కీరుపెరుంపల్లెం, ఆ తర్వాత తిరువెంకాడు, ఆ రోజు నైట్ హాల్ట్ మళ్ళీ మనం కుంభకోణంలో చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం తింగలూర్, ఆలంగుడి, కుంజనూర్, సూర్యనార్ కోయిల్, తిరునాగేశ్వరం, కంచనూర్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. మనకు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్ర, శని, రాహు, కేతులకు సంబంధించినటువంటి ఈ నవగ్రహ టెంపుల్స్ అన్ని 2 డేస్లోనే కవర్ చేయొచ్చు. ఇది చాలా విశేషమైనటువంటి ఒక దర్శనం అని చెప్పచ్చు. చాలామంది ఈ చెన్నై వరకు వెళ్ళి ఈ 9 నవగ్రహ టెంపుల్స్ సేమ్ డేలోనే కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కూడా వచ్చేస్తుంటారు 3 డేస్ ట్రిప్ లాగా. సో మళ్ళీ విశేషంగా ఈ నవగ్రహ టెంపుల్స్ కోసం మనం వెళ్ళకుండా ఈ నవగ్రహాలకు వెళ్ళాల్సినటువంటి విశేషమైనటువంటి యాత్రను కూడా ఈ తమిళనాడు టూర్లోనే మనం కంప్లీట్ చేసుకోవడానికి ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా 9 నవగ్రహ క్షేత్రాలు కూడా ఈ తమిళనాడు టూర్లో కవర్ అవుతున్నాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ 3rd డే నైట్ కుంభకోణంలో స్టే చేసిన తర్వాత 4th డే తిరువారూరు, అదేవిధంగా ఈవినింగ్ తంజావూరు చూసుకొని బృహదీశ్వరాలయం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. వాటి యొక్క హిస్టరీ కానీ ఇవన్నీ కూడా చెప్పడం మొదలు పెడితే చాలా చాలా లెంతీ హిస్టరీ అండ్ చాలా ఫేమస్. 90 degrees ఆకారంలో గాలి గోపురము, చాలా ఏకశిలతో కట్టినటువంటి గాలి గోపురము, దాదాపుగా అంతే సమానమైనటువంటి ఒక బరువుతో ఉన్నటువంటి ఒక పెద్ద బృహదీశ్వర శివలింగము, చాలా పెద్ద నందీశ్వరుడు. ఈ యొక్క ముగ్గురు భారతదేశం సంబంధించినటువంటి యొక్క ప్రపంచంలోనే ఇది 2వ వరల్డ్ ఫేమస్ టెంపుల్ అని చెప్పచ్చు. ఈ తంజావూరు చూసుకొని నైట్ వెళ్ళి మనం రామేశ్వరంలో స్టే చేస్తాం డే 4. మనం డే 4 ఇక్కడ స్టే చేసిన తర్వాత డే 5 ఉదయమే మనం రామేశ్వరంలో సముద్ర స్నానము, 21 బావులలో మనము ఆ గుండాలకు సంబంధించిన ఒక స్నానము, ఆ ప్రోక్షణ అంతా పూర్తి చేసుకుని రామేశ్వరంలో మనం కాశీ నుండి తీసుకొని వెళ్ళినటువంటి నీరు ఏదైనా తెచ్చి ఉంటే ఇక్కడ రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్లో అబ్దుల్ కలాం గారి యొక్క మ్యూజియం, అబ్దుల్ కలాం గారి సంబంధించిన హౌస్, అక్కడ నుండి మనం కొద్ది దూరం మనం లోకల్ బస్సులలో వాళ్ళు ట్రావెల్ చేసి ధనుష్ కోడి, ఓల్డ్ ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని మనం చూసుకొని బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ 2 కూడా కలిసేటువంటి సముద్రం పాయింట్ కూడా ఇక్కడ చూసుకొని అక్కడ నుండి మనం తిరుచెందూరుకు వచ్చేస్తాం. సో తిరుచెందూరు నుండి మనం ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి 6 టెంపుల్స్లో ఒకటి, చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ ఎంత విశేషం అంటే సముద్రం కంటే తగ్గులో ఈ దేవాలయం ఉంటుంది, కానీ ఒక చుక్క నీరు కూడా ఈ దేవాలయంలోకి రావు. అంత చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రము సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం. అక్కడ నుండి మనం కన్యాకుమారి వచ్చి స్టే చేస్తున్నాం. వెంటనే కన్యాకుమారిలో మనం డే 6 ఉదయమే కన్యాకుమారి లోకల్ సైట్ సీయింగ్స్, సన్ రైజ్, బోటింగ్స్, ఆ తర్వాత తిరువరువారు స్టాచ్యూస్ అవన్నీ కూడా చూసుకొని నెక్స్ట్ మనం అక్కడ నుండి తిరుచెందూరు అనే ఒక క్షేత్రమును దర్శనం చేసుకుంటాం. ఈ సుచంద్రం అనేటువంటి ఇక్కడ కట్ చేయాలి. ఈ కన్యాకుమారి పూర్తి చేసుకొని సుచేంద్రం అనేటువంటి యొక్క ఈ ప్లేస్కి వచ్చేస్తాము. సుచేంద్రం దర్శనం చేసుకొని అక్కడ నుండి శ్రీవల్లిపుత్తూరు అమ్మవారి క్షేత్రానికి వస్తాం. మనం బాగా గమనిస్తే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి లోగో ఈ శ్రీవల్లిపుత్తూరు లోగో అయి ఉంటుంది. ఎంత విశేషం అంటే ధనుర్మాసంలో మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన మాల మరుసటి రోజు ఇక్కడికి తీసుకుని వచ్చి శ్రీవల్లిపుత్తూరులో అమ్మవారికి ఉదయం వేస్తారు. రాత్రి ఆ దండం తీసుకొని వచ్చి ఉదయం అమ్మవారికి అలంకరిస్తారు. అంత విశేషమైనటువంటి యొక్క క్షేత్రం శ్రీవల్లిపుత్తూరు. అక్కడ నుండి మనం వచ్చి మదురైలో స్టే చేస్తాం. డే 7 ఉదయం మదురై లోకల్ సైట్ సీయింగ్ చూసుకుంటాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం, మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుండి తిరుపరన్కుంట్రం అని మళ్ళీ ఇంకో సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్. అక్కడ నుండి మళ్ళీ పళని వచ్చి బై రోప్వే కానీ బై బస్ కానీ వెళ్ళి
పళని సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా చేసుకుంటాం. చాలా విశేషమైనటువంటిది. అక్కడ నుండి అలగారు కోయిల్ అని వామనమూర్తి టెంపుల్ చూసుకుంటాం. అక్కడ నుండి తిరుచి వెళ్ళి స్టే చేస్తాం. ఆ తిరుచి ఈజ్ నథింగ్ బట్ శ్రీరంగం అనేటువంటి ప్లేసే. ఇది సిటీ ప్లేస్ అంటున్నాం. నెక్స్ట్ రోజు ఉదయం మనం శ్రీరంగం మనం దర్శనం చేసుకుంటాం. 108 దివ్య దేశాల్లో ఈ శ్రీరంగం కూడా ఒక విశేషమైనటువంటి ఒక క్షేత్రం అని చెప్పచ్చు. పడుకున్నటువంటి ఒక శ్రీ మహావిష్ణువు మనం చూస్తుంటాం ఈ శ్రీరంగంలో. జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే శ్రీరంగ దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు. చాలా విశేషమైనటువంటిది. 7 ద్వారాలు దాటి ఈ యొక్క దర్శనం చేసుకుంటాం. చాలా మహిమాన్వితమైనటువంటి ఒక ఈ ప్లేస్. ఇది కూడా చూసుకుని అక్కడ నుండి సమయపురం అని ఒక అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుని, మేల్మలయూర్ అని ఇంకొక అమ్మవారి దర్శనం చేసుకుని, అక్కడ నుండి తిరువనామలై మనం పిలిచేటువంటి అరుణాచలం ప్లేస్కి వచ్చేస్తాం. నెక్స్ట్ మనం డే 9 అరుణాచలంలో మనము గిరి ప్రదక్షిణ అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోకల్ సైట్ సీయింగ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి యొక్క శివాలయ క్షేత్రాలు మొత్తం దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం కంచి వచ్చేస్తున్నాం, కాంచీపురం. ఆన్ ద వేనే మనం అవకాశాన్ని బట్టి మనం గోల్డెన్ టెంపుల్ శ్రీపురం కూడా ఈ యొక్క ప్లేస్లోనే మనం కవర్ చేసుకొని ఇక్కడ మనం స్టే చేయొచ్చు. నెక్స్ట్ మనం కంచి వచ్చేస్తున్నాం. కంచిలో ఏకాంబరేశ్వర స్వామి వారి టెంపుల్, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి కంచి కామాక్షి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మనం లోకల్ సైట్ సీయింగ్లో వామన చక్రవర్తి, బలి చక్రవర్తి, బంగారు వెండి బలులు ఇవన్నీ చూసుకొని కంచిలో లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఎలాగో షాపింగ్ అనేటువంటి ఒక ఆలోచనలో వెళ్తారు కాబట్టి ఇక్కడ శారీస్ లాంటి షాపింగ్స్ కూడా చేసుకుని దెన్ మనం అక్కడ నుండి ఇక్కడ నైట్ హాల్ట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ రోజు మనం చెన్నై వచ్చేసి చెన్నై నుండి మళ్ళీ తిరిగి మనం ట్రైన్లో హైదరాబాద్ కానీ లేదంటే డిఫరెంట్ ప్లేసెస్కి చెన్నై నుంచి డిపార్ట్ కావచ్చు. సో ఈ యొక్క తమిళనాడు యాత్రలో 9 నవగ్రహ క్షేత్రాలు, 8 అష్టదిక్పాలకులు, పంచలోక పాలకుల్లో 4, అదేవిధంగా ఒక జ్యోతిర్లింగం రామేశ్వరం, ఒక శక్తిపీఠం కంచి, ఇన్ని విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలని మనం ఈ యొక్క తమిళనాడు యాత్రలో చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ముక్కోటి దేవతలకు సంబంధించినటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ప్రదేశం తమిళనాడు అని చెప్తారు. అసలు ఎన్నో విశేషమైనటువంటి క్షేత్రాలు ఈ తమిళనాడులో ఉన్నటువంటివి ఏ రాష్ట్రంలో ఉండవని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క తమిళం అనేటువంటిది మన తెలుగు భాషలాగే చాలా ప్రాచీనమైనటువంటి భాష అని చెప్తారు. అదేవిధంగా శివుడి యొక్క ఢమరకం నుండి వచ్చేటువంటి శబ్దంలో ఒక సైడ్ నుండి తెలుగు, మరో సైడ్ నుండి ఈ తమిళం పుట్టింది అని చెప్తారు. చాలా విశేషమైనటువంటి ఒక వాతావరణాలు దర్శనం చేసుకోవచ్చు. చెప్పాలి అంటే మనం ఒక నెల రోజులు పూర్తిగా తిరిగినా కూడా తమిళనాడు చూసేటువంటి ప్లేస్ సరిపోవు. దాంట్లో చరిత్రకు హిస్టారికల్ ప్లేసెస్కి దగ్గరగా ఉన్నటువంటివి 99.9% అన్నీ కవర్ చేసేటువంటి రూట్ ఇది. మీరు ఎప్పుడైనా సరే ఒంటరిగా వెళ్ళినా సరే దగ్గరలో ఈ ప్లేసెస్ని మనం కనెక్ట్ చేసుకోవడం చెప్పడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం. సో చూసారు కదా, ఎంత చక్కగా ఉంది తమిళనాడు యాత్ర, ఎంత టైం సేవ్ అవుతుంది. ముందు మనం ఎక్కడ స్టే అవ్వాలి, కాస్త ఫుడ్ విశేషాలు కూడా, ఎక్కడ బాగా ఫుడ్ దొరుకుతుంది, చక్కగా నైట్ ఎక్కడ స్టే అవ్వచ్చు, ఈ విషయాలు అన్నీ తెలుసుకున్నాం. ప్లస్ ఈ 9-10 డేస్లో మనం మ్యాక్సిమం అన్నీ చూసేయచ్చు అన్నట్టుగా ప్లాన్ చేశారు యాత్రని. ఇంకా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. భరత్ శర్మ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. యాత్రకి సంబంధించిన మిగిలిన విశేషాలు, ఎంత అవుతుంది, ఎంత మనీ కూడా ఎంత సేవ్ అవుతుంది, మనం ఎంత టైంలో వెళ్ళగలం, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా మీతో మాట్లాడటం జరుగుతుంది. సో నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేస్తారా? మరి లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో యాత్రా విశేషాలతో మీ ముందుకు వస్తాను. నమస్తే.